హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రవ్వతో ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పున్నర వరకు మినపప్పు తీసుకోవాలి. దాన్ని 1కి 2 సార్లు కడిగేసుకొనేసి మూత పెట్టేసి ఒక 4 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. నేను ఇలా పక్కన పెట్టేశాను. తర్వాత ఒక గిన్నెలోకి రవ్వ తీసుకోవాలి. 1-2 కప్పుల చొప్పున తీసుకోవాలి. నేను 1.5 కప్పు తీసుకున్నాను కదా, కాబట్టి 3 కప్పులు రవ్వ తీసుకుంటున్నాను. రవ్వ అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే మీరు పప్పుతో పాటు నానబెట్టేసుకోవచ్చు, ఏం పర్లేదు. దీన్ని 1కి 2 సార్లు కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు నానిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా నానిపోయిన తర్వాత 4 అవర్స్ తర్వాత మంచిగా 1కి 2 సార్లు కడిగేసి గ్రైండ్ చేసుకోవాలి. మీరు మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. ఇలా ఎక్కువ వాటర్ వేసేయకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఇలా గ్రైండర్లో పిండి కొంచెం ఒదుగు ఎక్కువ వస్తుందండి. చూడండి ఎలా పట్టుకోవాలి, ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత రవ్వని కడిగేసుకున్నాం కదా, ఇంకొకసారి కడిగేసుకొనేసి పిండిలోకి ఒకేసారి యాడ్ చేయాలి. వాటర్ పిండి వేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. రవ్వని పక్కకు తీసేసి ఒక గిన్నెలో పిండి వేసుకొని దీనిలో పిండి తీసేసుకున్న తర్వాత కలుపుకుంటాం కదా, అలా కాకుండా నేను కలిపే పని లేకుండా గ్రైండర్లోనే వేసేస్తున్నాను. ఇలా కలుపుకుంటే ఒకేసారి పిండి అంతా గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఇలా రవ్వంతా వేసేసుకోవాలి. రవ్వంతా వేసేసుకొని ఊరికే ఒక 2 నిమిషాలు అట్లా తిరగనిస్తే రవ్వ పిండి అంతా కలిసిపోతాయి. దీనిలోనే ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఉప్పు కూడా దీనిలోనే యాడ్ చేశాను. ఆ తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని నైట్ అంతా నానబెట్టేసుకోవాలి. ఇలా నైట్ అంతా నానబెట్టేసుకున్నాక మార్నింగ్ చూపిస్తాను చూడండి. మార్నింగ్ చూడండి ఎలా పొంగిందో. ఇలా పొంగాలండి పిండి. ఇలా పొంగితేనే ఇడ్లీ బాగా వస్తాయి. ఈలోగా చట్నీ చూద్దాం చూడండి. అందరూ పచ్చిమిర్చితో చట్నీ చేస్తారు కదా, నేను కొంచెం అప్పుడప్పుడు పచ్చిమిరపకాయలు అట్లా వండకుండా ఉంటాయి కదా, ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్ చట్నీ కూడా. ముందుగా పల్లీలు ఒక గిన్నెలో తీసుకొనేసి దాన్ని వేయించుకోవాలి. వాటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగిపోతే సరిపోతుంది. అవి చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి పల్లీలు వేసుకోవాలి. దానిలోకి కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత శనగపప్పు అంటారు కదా, అవి వేసుకోవాలి. దాంట్లోకి ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. దాన్ని మూత పెట్టేసి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేయాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. గిన్నెలో కూడా ఒకసారి వాటర్ పోసేసుకొని ఒక పల్స్ ఇచ్చేసి వేసుకోవచ్చు. అప్పుడు గిన్నెలో ఉన్న చట్నీ కూడా వచ్చేస్తుంది. ఇలా పట్టేసుకోవాలి. దీన్ని ఇలా వేసుకున్నా చాలా బాగుంటుంది.
దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను చూడండి. కొంచెంగా ఆయిల్ తీసుకొని దాంట్లోకి పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసేసుకొని పోపు పెట్టేసుకోవడమే. అంతేనండి, ఇలా చట్నీ చేసుకున్నామంటే చాలా టేస్టీగా రుచిగా ఉంటుంది. మీకు కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. కొంచెం గట్టిగా కావాలంటే ముందుగానే వాటర్ తగ్గించేసుకుంటే చట్నీ అనేది గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత ఇడ్లీ పిండి చూద్దాం చూడండి. పొంగిపోయిన పిండిని ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకోవాలి మొత్తం. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన వరకు ఒక వేరే గిన్నెలో పిండి తీసేసుకోవాలి. మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. వెంటనే మళ్ళీ పులిసిపోకుండా ఉంటుంది ఎక్కువ. ఇలా మనకు కావాల్సినంత పిండి తీసేసుకోవాలి. ఇడ్లీకి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు కొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇడ్లీ ప్లేట్స్లోకి వేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ ఒకసారి వాటర్లో అట్లా తడిపేసి ఇడ్లీ వేసుకున్నామంటే ప్లేట్స్కి ఆయిల్ రాయాల్సిన అవసరం ఉండదండి. ఇలానే వేసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తాయి. ఇలా పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇడ్లీ ఉడకబెట్టుకోవాలి. త్వరగానే ఉడికిపోతాయండి, ఎక్కువ టైం పట్టదు. ఉడికిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఏలుతో అలా ప్రెస్ చేస్తే స్పాంజ్లా ఉండాలి. అప్పుడు ఇడ్లీ ఉడికిపోయినట్టు. పిండి పిండిగా తగిలిందంటే చేతికి ఉడకనట్టు. అప్పుడు 2 నిమిషాలు ఉడకబెట్టేసుకోండి. ఉడికిపోయిన తర్వాత కొంచెం సేపు ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి తర్వాత ప్లేట్ తీసుకున్నామంటే ఇడ్లీ చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. చాలా స్మూత్గా ఎలా ఉందో చూడండి. ఇలా గనక ఇడ్లీ చేసుకున్నారంటే చాలా మెత్తగా టేస్టీగా ఉంటాయి. చట్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.